ఒకటి చెప్పాలంటే మన ఇక్కడ తమన్ గారు మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఇక్కడ కూడా తమన్ గారు నేను చెప్తున్నా ఒక నెక్స్ట్ లెవెల్. మళ్ళీ మనకు ఒక తమన్ గారు చెప్తున్నా కదా అసలు అసలు ఎక్స్ట్రాని మ్యూజిక్ అసలు మనం ఊహించుకోం. డబుల్ ట్రిపుల్ ఉంటుంది మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసి. చెప్పండి మన సుజిత్ గారు నా నిజంగా చెప్తున్నా ఒక ప్యాన్ ఇండియా మూవీ తీసుకోపోయినా ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారు సినిమా మీద తెర మీద కనిపిస్తుంది. మేము ఒక ప్యాన్ ఇండియా కాదు ప్రపంచం మొత్తం చూసుకుంటాం. ఆయన తెర మీద కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారిని మేమంతా ఎంజాయ్ చేస్తాము. అలాంటి మన సుజిత్ గారికి ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే మీరు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చూసి పెరిగిన వాళ్ళు, మీరు అభిమానించిన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పెట్టుకొని మీరు సినిమా తీస్తారంటే మామూలు మాట కాదు. ఎందుకంటే పవర్ స్టార్ పక్కకు చేయాలంటే పవన్ కళ్యాణ్ పక్కకు డైరెక్షన్ చేస్తారంటే నిజంగా చెప్తున్నా మీ అదృష్టం అనుకోవాలి. అది ఎందుకంటే ఇది ఒక పెద్ద అనుభవం అనుకోవాలి. ఎందుకంటే మీరు ఒక పెద్ద ఒక ఎగ్జామ్ అనుకోవాలి. పవర్ స్టార్తో చేసినట్టు మీరు నిజంగా చెప్తున్నా ఆల్ ద బెస్ట్. మీ సినిమా మాత్రం పెద్ద సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పవర్ స్టార్ గారికి నిజంగా చెప్తున్నా ఎక్కడున్నా కూడా ఈ వీడియో చూసినా కూడా ఒకటే కోరుకుంటున్నా సార్, ప్రజలందరూ బాగుండాలి, మళ్ళీ మీరు నెక్స్ట్ సీఎం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓజీ రికార్డ్ మాత్రం చెప్తున్నా కదా పెద్ద రీపులో పోతుంది. కానీ చెప్తున్నా కదా సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా మాత్రం చెప్తున్నా హైలైట్. ఇంకా ఎంత ఏమో తక్కువనే. దట్ ఈస్ పవర్ స్టార్. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. మూవీలో ఎక్స్పెక్టేషన్ నా ఎక్స్పెక్టేషన్ అంటే ఓజీకి సాహోకి లింక్ ఉండే ప్రభాస్ కనుక ఇందులో క్యామియో చేసి అకిరా ఎంట్రీ ఉంటే రికార్డ్స్ ఎవరు రాబేది ఎవడు ఆపలేదు రికార్డ్స్. అసలు బ్లడ్ బాయిల్ అయిపోతుంది నాకే ప్రభాస్ ఫ్యాన్ గా. ఏంటి అసలు ఏంటి ఇంత క్రేజ్ ఏంటి అసలు అసలు పవర్ స్టార్ అంటేనే పిచ్చి ఫ్యాన్స్. ఒక్కరు కాదు యాక్టర్స్ బెనిఫిట్స్ యాక్టర్స్ చూస్తున్నారు. ఎవరు స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఆయన కాదనుకొని పోబట్టే మా ప్రభాస్ స్థానం నెంబర్ 1 లో ఉంది. ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళీ ఆయన స్థానం ఆయనకే నెంబర్ 1 ఉంటుంది. నేను చెప్తున్నాను బ్లడ్ ఫ్రెండ్స్ ప్రభాస్ని పవన్ కళ్యాణ్ వాళ్ళ కోసం మేము మా కోసం వాళ్ళు ఉంటారంటే ఎవడైనా రండి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టుకున్నారనుకో మీ పని అయిపోయినట్టు కథం. దసరా పండుగ రాలేదు. దసరా పండుగ రాకముందుకే ఓజీ 24 ప్రీమియర్ షోకి ఎంత పబ్లిక్ ఏంటి. అన్ని పండుగలు కలిసి ఈ రోజు ఓజీ పండుగ జరగబోతుంది. ఏంటి పవన్ కళ్యాణ్ సార్ మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి, ఇక్కడ ఏంటి రచ్చ రంబోలా, ఇక్కడ ఏంటి మీడియా ఇంతమంది పెద్ద మీడియా. సినిమా స్టార్ట్ కాకముందుకైతే పెద్ద మీడియా చెప్తున్నా కదా ఈ సినిమా ఫస్ట్ షో కలెక్షన్ చెప్తున్నాను నాకు తెలిసి 500 కోట్లు పక్క వస్తుంది. ఏంటి సార్ మీ యాక్టింగ్ ఏంటి, మీరు ఇలా అంటే ఆ స్టైల్, ఆ యాక్టింగ్, ఆ లుకింగ్, మీరు డిప్యూటీ సీఎం గా ఉండి మా కోసం ఇంత కష్టపడి ఇంత పెద్ద బిగ్ హిట్ సినిమా ఇచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమా ఇప్పుడే చెప్తున్నా ఆడియన్స్ గా, నా పేరు డ్రెస్సింగ్ స్టార్ చెప్తున్నాను. ఇప్పుడే మొదలైంది, అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలయ్యింది. ఓజీ అంటే ఏమనుకుంటారు బాక్స్ ఆఫీస్ వరల్డ్ రికార్డ్ కూడా పోతుంది. చెప్తున్నా కదా ఇలాంటి సినిమా మీరు చెప్తున్నా కదా చూస్తున్నా లేదో కానీ ఈ రోజు మాత్రం చెప్తున్నాను 1 వీక్ వరకు హౌస్ఫుల్ అయిపోయింది. చెప్తున్నా కదా ఈ రికార్డులు మాత్రం ఎవరు ఏ హీరోతరం కూడా కాదు. చెప్తున్నా కదా మా పవన్ కళ్యాణ్ బాబు గారు చూడండి, అబ్బా ఏం స్టైల్ సార్, ఏంటి లుకింగ్, బ్లాక్ షర్ట్, బ్లాక్ పాయింట్, మంచి బ్లాక్ లాకెట్, ఎంత లుకింగ్ ఎంత బాగున్నారు. ఒకప్పుడు ఖుషి మూవీ ఎలా ఉందో దానికి మించి ఉన్నారు మీరు లుకింగ్ పరంగా. ఈ లుకింగ్ తో చెప్తున్నా సార్ మీరు మాత్రం అయితే బాక్స్ ఆఫీస్ వరల్డ్ రికార్డ్ ఉండబోతున్నారు. కత్తి పట్టుకోవడం కావచ్చు, సో టీజర్ లాంచ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఎలా ఉంది అసలు? చాలా సూపర్. డాన్స్ కి అయితే పండగ, డాన్స్ కి అయితే మహా పండగ. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి మూవీ 100 crores క్లబ్ లో జాయిన్ అవ్వలేదు. ఈ మూవీ జాయిన్ అవుతుంది. 100 crores 200 crores ఇవన్నీ కాదన్నా, డాన్స్ ఉన్నారా లేదా. కలెక్షన్ కొట్టింది పవర్ స్టార్, అది కలెక్షన్ కొట్టింది పవర్ స్టార్.